అబూబకర్ నా పేరు. ఏం చేస్తుంటారు? ఇక్కడ నాన్న చిన్న బిజినెస్ చేస్తా అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎట్లుంది? గత 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిదా, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిదా? ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. ఏం బాగుంది? ఇచ్చిన హామీలు అది ఇచ్చిన హామీలు మొత్తం అమలు అవుతున్నాయి కదా. అన్ని అమలు అయితే వచ్చి గవర్నమెంట్ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది. అప్పుడే అన్ని పథకాలు ఒకటేసారి కావాలంటే అవుతుందా? ఇంతకు ముందే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. పోయిన గవర్నమెంట్ ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఏం చేసినా కూడా కొంచెం కొంచెం చూసి అన్ని పథకాలు అయితే నడుస్తున్నాయి. ఖాళీ ఏం కాలేదు, ఉండే అప్పులు చేసినాం కొంచెం. ఆ అప్పులు అయితే రాష్ట్రం అన్నాక అభివృద్ధి అయినాక అప్పులు అవుతాయి. సో దానికి ఇట్లా చెప్పాలా అని అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఇంత ముందు స్వతంత్రం వచ్చినాక అప్పటి నుంచి ఇప్పుడు దాకా కాలే. మొన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 7 లక్షల కోట్ల అయింది. అంతకుముందు మిగులు బడ్జెట్ ఉండే మా తెలంగాణలో. మిగులు బడ్జెట్ అడ్రస్ లేదు కానీ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు సార్. ఎట్లా మనకి రాష్ట్రం అన్నాక అప్పు అవుతుంది అని అంటారు. అప్పు అయితే అభివృద్ధి అవుతుంది. అప్పు చేసినాం కాబట్టి అభివృద్ధి చేసినాం అంటారు. అభివృద్ధి చేసిండు భయ్. ఆయన అప్పు చేసిపోయాడు మొత్తం అప్పు చేసిపోయాడు. ఏడు అభివృద్ధి ఏడే చేసిండు. బంగారు తెలంగాణ కాళేశ్వరం చూసిండ్రా ఎట్లయింది? సుందిల్లా మేటిగడ్డ అది దానికి పైసలు పెట్టింది అదే లక్షల కోట్లు. ఏమైనా ప్రయోజనం ఉందా దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఈ కార్ రేస్ పెట్టిండ్రు, అది ఎట్లా? అది కూడా స్కామే కదా. చేపలది స్కామే కదా, గొడ్లది స్కామే కదా, లిక్కర్ది స్కామే కదా. ఇన్ని స్కామ్లు చేసుకుంటా మొత్తం దండుకున్నారు కదా. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయిన తర్వాత అప్పుడే కావాలి అని ప్రజలైతే వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతలేరు. కాంగ్రెస్ పార్టీకి నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎలక్షన్ లో మాత్రం పట్టా కడతారు బరాబర్. ఎందుకంటే ఉన్న పరిస్థితులు కూడా మా సీఎం గారు కంప్లీట్ ప్రజల ముందర పెట్టిర్రు. రాష్ట్ర ముఖ్యమంత్రి గట్ల రాష్ట్రం దివాలా చేసిందని చెప్తే భయ్ పోయినా సార్ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు కదా. అది చెప్పాలే కదా. చెప్పకుంటే మళ్ళీ మేము ప్రభుత్వమే కొంచెం అదే అవుతుంది కదా. ఉన్నది చెప్పాలి కదా. అంతే మళ్ళీ అది కరెక్ట్ అంటారా? కరెక్టే. మళ్ళా మొత్తం అప్పులైనా కానీ అట్లా చెప్తే బయట రాష్ట్ర పోలో ముంగడ మనం చిన్నగా అవుతాం. అట్లా లేకపోతే సీఎం అయినాక దాస పెట్టుకోవాలంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. రకరకాలుగా మాట్లాడతారు భయ్. వీళ్ళు అప్పు చేసినప్పుడు ఇలా కుట్టాలి కదా తెలివి. అప్పు చేసినప్పుడు ఇలా తెలివి ఉండాలి కదా. మళ్ళీ ఇలా అప్పు చేసినప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నాం కదా. రేపటి భవిష్యత్తు ఎట్లా నడుస్తుంది? వచ్చే గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది? ప్రభుత్వ ఉద్యోగాలకు జీతం ఎట్లా చెల్లించాలి? అభివృద్ధి పనులు ఎట్లా చేయాలని ఆ మూమెంట్ చూసే అప్పు చేయాలి కదా. అది ఏది కళ్ళు బంద్ చేసుకొని అప్పు చేసిండు ఖతం. మొత్తం అప్పు చేసి అంతా అన్ని పనులు మొత్తం ఆగమాగం. అన్ని పనులు మొత్తం ఆయన స్కీమ్లు మొత్తం ఫెయిల్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదు. మహిళలకి ఇస్తాన తులం బంగారం ఏమైంది? 2500 ఏమైంది? స్కూటీ ఏమైంది? పెన్షన్లు వేస్తలేరు అని అడుగుతారు కదా. ఇంకెప్పుడు వేస్తారు అని బాకీ కార్డులు కూడా మస్తారు కదా బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డులు వేస్తారు. వాళ్ళ అప్పు కార్డు కూడా మేము మస్తున్నాం కదా. వాళ్ళు ఎంత అప్పు చేసిరు, ఎంత గుంతలకు దోసిరు తెలంగాణ ప్రజలకు అనేది కూడా మేము చెప్తున్నాం కదా. ఏమున్నా మా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టు కుల్ల చెప్తుంది. ఒకటి చెప్పి వాళ్ళేంది టిఆర్ఎస్ వాళ్ళు చెప్పిందో ఒక ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బుడ్స చల్లి వాళ్ళ బట్ట కాల్చి మీదేసి అటువంటి పని చేస్తున్నాం. మేము పోయిన గవర్నమెంట్ లో అన్ని అభివృద్ధి పని చేసినాం కదా. ఈ అభివృద్ధి పని చూసి మీరు ఓటు అడగాలి కాదు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉచిత బస్సు ఉంది, సన్న బియ్యం ఉన్నాయి, మంచి స్కూళ్ళకు బడ్జెట్ ఇచ్చిండు, రేషన్ కార్డు ఇచ్చిండు. ఇంకేం ఇస్తూనే ఉన్నాం కదా. కానీ మహిళలకి అవన్నీ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతారు. ఇస్తారు బై. అది కంటిన్యూ ఉంది. ఆ స్కీములు కూడా ఉన్నాయి. ఈ ఎలక్షన్ కూడా ఉన్నది, కొన్ని ఆగినాయి. అవి ఎలక్షన్ తర్వాత కంప్లీట్ అవుతుంటాయి. ఒక్కొక్కటి అవుతుంటది. ప్రతి స్కీమ్ కూడా అమలు అవుతుంది. కానీ తెలంగాణ ప్రజలకి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. సో కాంగ్రెస్ పార్టీని గెలిపారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారు అని బీఆర్ఎస్ అంటారు. కాదు వచ్చి 2 సంవత్సరాలు సరిగ్గాలే ఆ మాట పబ్లిక్ చెప్పారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది. పబ్లిక్ చెప్తలేరు. సపోర్ట్ 100% సపోర్ట్ ఉంది పబ్లిక్. అంతే. ఆ కేసీఆర్ అయితే ఆ దొర ఆ ఫామ్ హౌస్ దగ్గర రాడు అది కాదు. ఈయన బయట తిరిగి అది అని మాట్లాడుకుంటున్నాడు. టైం పాస్ మాట్లాడు. పులి అది రెస్ట్ తీసుకుంటుంది. బయటకు వస్తే వేరే అరే పులి జిందగీ మొత్తం రెస్ట్ తీసుకుంటుంది. అబ్బాయి పులి జిందగీ మొత్తం రెస్ట్. పులిది ఒక్క రోజు వేటాడేది కాదు పులి.
ప్రజలకు రాదంటావా? రాదు పులి, అది ఎట్లా వస్తాయి చెప్పండి. మరి నమ్మకం ఉందా? 10 సంవత్సరం రాని పులి అసెంబ్లీకి ఎప్పుడు రాని పులి, ప్రజల సమస్యల మీద ఎప్పుడు డిస్కస్ చేయని పులి, ఫామ్ హౌస్ అనుకని ఎన్ని రోజులు ఉండదు పులి. మన ప్రజలు మన రేవంత్ రెడ్డి పాలన సంతోషంగా ఉన్నారు. 100% సంతోషంగా ఉన్నారు. ప్రజల్లో కూడా అర్థమవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏం నడుస్తుంది, ఎట్లా లేని అప్పులు చేసిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మాట మీద ప్రతి పథకానికి కూడా ముహూర్తం పెట్టిండో అవి అవుతున్నాయి పథకాలు, ఏడ బ్రేక్ కాలే.